ఒక్కసారి మన గార్డెన్ చూడండి. గాలి దుమారం చేసిన బీభత్సం. అసలు మొత్తం గాలి దుమ్ము అయితే ఎంత విపరీతమైన గాలి దుమ్ము వచ్చిందంటే అంత విపరీతం గాలి దుమ్ము వచ్చిందండి. మేము అక్కడ నిలబడలేక వెళ్ళిపోయినాం. మేము కూడా నిలబడి ఉంటే కనుక మమ్మల్ని కూడా గాలి అలా లేపుకొని వెళ్ళిపోయేదేమో అంత గాలి. నా ఈ నేను కట్టిన గ్రీన్ మ్యాటు ముక్కలు ముక్కలు చేసి అసలే నేను ఎట్లో గట్ల కింద కట్టేసుకుంటే అవి లేసిపోయి తెరలు తెరలు లేసిపోయినాయి, మొత్తం ఊడి కొట్టుకుపోతుంటే చూసి అయ్యో అయ్యో అనిపించింది. కానీ ఏం చేయలేకపోయినాం, అవి కొట్టుకొని పోతుంటే ఇక మేమే నిలబడలేక వెళ్ళిపోయినాం లోపలికి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏముందండి, ఇదిగోండి ఈ బీభత్సం చూపిద్దామని చెప్పేసి నేను వీడియో చేశాను. ఇలా ఉంటాయి మన గార్డెన్లో పనులు. అంతా క్లీన్ చేయటం, మళ్ళీ వెంటనే గాలి దుమ్ములు రావటం. ఇక్కడ ఇంత చెత్త ఎక్కడి నుంచి వచ్చిందో అసలు నాకే అర్థం అవ్వలేదు. మట్టి, చెత్త, చెదారం ఎక్కడెక్కడ అన్నీ కొట్టుకొచ్చినాయి. ఇంకా చైర్లు, డబ్బాలు డొల్లుకుంటా అవి వచ్చేసినాయి. ఇంకా అవన్నీ తీసేసాము. ఇప్పుడైతే ఇగో ఇదంతా కట్టుకోవాలండి మళ్ళీ, లేకపోతే మాత్రం మళ్ళీ ఉన్న చెట్లు కూడా చచ్చిపోతాయి. అంత గాలి వచ్చిందండి. గాలికి నెక్స్ట్ వీడియోలోకి వచ్చింది, అప్పటికన్నీ కొట్టుకుపోయి ఎండిపోతాయి. ఒకదానికొకటి కొట్టుకుంటే ఆకులు ఎండకన్నా కూడా డేంజర్ అండి. చెట్టు చెట్టు ఎండిపోద్ది అనమాట. ఆకులు ఇట్లా కొట్టుకుంటే కనుక రఫ్ అయినట్టు అయ్యి ఇవ్వండి మొక్కలు మొక్కలు ఎక్కడిదక్కడే ఊడిపోయింది. అసలు బకెట్లన్నీ డొల్లిపోయినాయి, కింద పడిపోయినాయి. ఇంకా గాలి అంతా సర్దుమనిగాక అప్పుడు మేము మళ్ళీ లోపలికి రావాతయింది. ఇంకా అసలు లేవులేండి. ఇంక అక్కడ ఉంటే భయం వేసింది. నాది గ్రిల్స్తో సహా కూడా ఈ పైన వేసిన మనం ఈ ఇనుప గ్రిల్ ఇవన్నీ తడికలన్నీ కూడా లేచిపోతాయేమనిపించింది గాలికి. అసలు అంత గాలి బీభత్సం నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. అంటే అంతేలేండి, ఎప్పటికప్పుడే అట్లా అనిపిస్తుంది మనకి. కానీ అమ్మో, మట్టి ఎక్కడ మట్టి. నాకు ఇక కళ్ళల్లో దుబ్బంతా పడిపోతుందండి. పడిపోతుంటే భయం వేసింది. ఇంక లోపలికి వెళ్ళిపోయాను. మళ్ళీ కళ్ళు అసలే ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం చిరాకుగా ఉన్నాయి. మళ్ళీ అవుతుందేమో, మళ్ళీ దురదలు వస్తాయేమో అని చెప్పేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోయినాం, అంత దుమ్ముకు తట్టుకోలేక. ఇప్పుడు సర్దుమనిగిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పట్లాగే గాలి తగ్గిపోయింది. వర్షం వచ్చింది అనుకున్నాం, వర్షం లేదు, ఏం లేదు, ఎండ వచ్చేసింది. ఇంకా ఇదైతే ఇప్పుడు కుదరదు. ఇంకా ఊడ్చేసరికే చీకటి అయిపోతుందండి మొత్తం. మళ్ళీ అంతా ఊడ్చాక అవన్నీ కట్టుకుంటే రేపు అవుతుంది. అప్పుడు మళ్ళీ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. కానీ ఇవి చూడండి అసలు ఎక్కడెక్కడ ఎలా పడిపోయినాయో. అమ్మమ్మమ్మో, గార్డెన్ పనులు ఊరికి ఇట్లానే ఉంటుంటాయండి. పడిపోతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. ఎండకు పోతున్నాయి, గాలిదుమ్ములకు పోతున్నాయి. కొన్ని మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది. వెంటనే చూసుకొని మళ్ళీ సరి చేసుకుంటే కానీ ఎట్టనే వదిలేసుకున్నాం అనుకోండి, ఇంకా దాంట్లో తడి అనేది ఏముండదు కదా, బయటికి బోలిచ్చేసరికి ఆ వేడికి కూడా చచ్చిపోతాయి. ఇంకోండి ఇలా అయితే నేను కింద వరకు నాకు అందినంత వరకు ఇలా కట్టేసానండి. మళ్ళా తుంపులు అయిపోయాయి. అసలే అవి తుంపులే, మేము కట్టినయే తుంపులు. అంతకుముందు చినిగిపోయినాయి అన్నీ ఉంటే కొత్తవి కొనుక్కు రాకుండా ఇక సంవత్సరం ఏం కొనుక్కొస్తామని చెప్పేసి ఆ తుంపులనే మేము అక్కడికి సరి చేసుకొని కట్టేసాం. మళ్ళీ ఇప్పుడు ఆ తుంపులు కూడా ఇంకా 4 తుంపులు అయినాయి. ఒక తుంపు 4 తుంపులు అయినాయి ఇప్పుడు. మళ్ళీ ఆ 4 తుంపుల్ని మళ్ళా సరి చేసి అడుక్కున్నోడికి 66 కూరల్లాగా ఉంది ఇప్పుడు మా పరిస్థితి. అలా అన్నీ అయిపోయినాయి, అన్ని ముక్కలు అయిపోయినాయి. ఇవ్వండి ఊరికే అట్లా మళ్ళీ గాలి వస్తే మళ్ళీ లేచిపోతుంది. మా విజయానేమో ఆ పైకి కొంచెం ఆ ధరణ కొంచెం అంత ఉంది కదా, అంత ముందుది అట్లానే ఉంచేసాం. అది కూడా మొత్తం చినిగిపోయింది. చినిగిపోతే దాన్ని మళ్ళీ కొంచెం పైకి ఎక్కించి కొంచెం సరి చేపిస్తున్నా. అదిగోండి ఎక్కింది. అదేమో భయపడుతుంది, ఆడ వంగినట్టుగా అయిపోయింది అంతా పైన గ్రిల్ అంతా. దాన్ని కొంచెం లాగి ఎట్లో కట్టవే కొన్ని రోజులు అంటున్నా. పాపం కూర్చొని వస్తుంది, భయం వేసి నిలబడి రావాలంటే భయం వేస్తుంది. ఇది పాతది ఫస్ట్ ఎంచింది, తర్వాత నెక్స్ట్ ఎంచింది కొత్తది భయం లేదులే. కానీ ఈ పాత దాని మీదకి వస్తుంటే దానికి భయం వేస్తుంది. నాకు కూడా కొంచెం భయం అవుతుంది. కింద కూడా ఎంత తుప్పుకు పట్టింది కదా, ఏమో తుప్పు ఇరిగిద్దేమో, ఇరిగితే కింద పడిద్దేమోనని.
మొత్తం క్లీన్ చేసేసింది. కింద మొత్తం ఊడ్చేసానండి. ఇక చెత్త అదంతా నేను తీసేసాను. కొంచెం చాలా డబ్బాలన్నీ ఎటు ఎటు కొట్టుకుపోయినాయి. ఇక ఇలా ఉంది. ఇక అంతా ఊడ్చేసాక ఇప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నా కూడా ఆకులు ఎక్కడి నుంచి వస్తాయోనండి. అసలు విపరీతమైన ఆకులు ఎక్కడెక్కడ ఇవన్నీ కొట్టకొస్తాయి. మరీ ఓపెన్ ప్లేస్లో ఉంటాను, మరీ ఎక్కువ చిరాకు అవుతుంది. ఎండ ఎక్కువైతుంది, గాలి ఎక్కువైపోతుంది, అన్నీ రాలిపోతున్నాయి ఎక్కడ. నేను మొత్తం ఊడ్చేసాను. ఇంకా కొన్ని కొన్ని అసలు పడిపోయినాయి, తీసేసి పడేసినాం. బకెట్లు కూడా పక్కకు పెట్టేసినాం. ఇవేమో స్టాండ్ల మీద పెట్టినవి ఊడవటం కొంచెం కష్టం అయిపోతుంది. అస్సలు స్టాండ్లు కొనుక్కోవద్దండి. మొత్తం ఇట్లా బారుగ్గా చేయించుకోండి. కానీ ఇలా ఒక్కొక్క స్టాండ్ ఈ మామూలుగా ఆన్లైన్లో తెప్పించుకొని మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. సచ్చి చిరాకు అవుతుందండి అది ఊడ్చుకోవటం, క్లీన్ చేయటం. బారు స్టాండ్లు అయితేనే కిందకి చీపురు వెళ్తుంది, మనం మంచి క్లీన్ చేసుకోవచ్చు. ఇది డబల్ సైకిల్ అవుతుంది ఇప్పుడు ఈ స్టాండ్లు పెడితే. దాని కిందకి చీపురు వెళ్ళదు, ఊడవటానికి కష్టమైపోతుంది. ఇంకా వాటర్ స్ప్రే చేస్తే తప్పితే దాంట్లోంచి రావట్లా. లేకపోతే పక్కకన్నా పెట్టి మళ్ళీ ఊడ్చి మళ్ళీ పెట్టడం. అందుకని చెప్పేసి అట్లా వద్దు, ఇట్లాంటి స్టాండ్లే చేయించుకోండి బార్కి, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం. ఇదిగోండి ఇలా ఇలా మొత్తం ఇక ఇట్లా సెట్ చేసాం. మళ్ళా అంతా ఏం లేదండి, గాలి దుమ్ము ఎట్లా చేసిందో బీభత్సం అని చూపిద్దామని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేసాం కానీ చూపిస్తున్నాను. ఇంకా ఇట్లా ఉంది ఇప్పుడు వరకు అయితే. మళ్ళీ గాలి దుమ్ము వస్తే మాత్రం సాయంత్రానికి మళ్ళీ ఎప్పటిలాగే ఉంటుంది. అన్నీ లేపేసి మళ్ళీ పెట్టేసుకొని పోయిన వరకు తీసేసాం. విరిగిపోయినాయి కొన్ని డబ్బాలు, ఎక్కువ విరిగిపోలేదులేండి, ఒకటో రెండో విరిగిపోయినాయి. ఇంకా ఇప్పుడు తర్వాతకు మారుస్తాం వర్షాలు వస్తేనే. అంతేనండి ఈరోజు వీడియో అయితే, సింపుల్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.